రాజధాని అమరావతిపై వైసీపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. రాజధాని పనులు శరవేగంగా సాగుతూ ఉంటే జగన్ విషం కక్కుతున్నారని అన్నారు. ఇది వారి శాడిజంకి పరాకాష్ఠ అని మండిపడ్డారు. ఖజానా ఖాళీ చేసిన కేంద్ర సహకారంతో అమరావతిని నిర్మిస్తున్నామని, రాజధానిపై జగన్ తన స్పష్టత ఏంటో తెలపాలని డిమాండ్ చేశారు. ఆయన బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలా ఎంతోమంది అక్కడ వర్క్ స్టార్ట్ చేశారు. బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని ప్రకారం ఇద్దరు జరుగుతుంటే విషం కక్కుతున్నారు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఫాస్ట్గా జరగద్దని. ఎందుకంటే ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారు, డబ్బులు లేవు, ఈ డబ్బులు ఆడిని ఎట్టకడతారని. అయితే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం, ఎన్డీఏ ప్రభుత్వం కూటమిలో ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది. వాళ్ళ నాయకుడు రివర్ బేస్కి బండకి సంబంధం లేకుండా చెప్పారు. ఏం చెప్పారు ఆయనకే తెలియదు. ఈరోజు మళ్ళా ధర్మన్న గారు, బొత్స సత్యనారాయణ గారు మరొక స్టేట్మెంట్, మొన్న సజ్జలేమో అమరావతిలోని రాజధాని అని చెప్పారు. రిజర్వేషన్ చేసి పంపించారు కానివ్వండి, ఆ రైతులు ఆనందంగా ఉంటారు, వాళ్ళ ఆనందమే మనకు కావాలని అనుకోకుండా ఇదొక